शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా మహిళలకు ఈ మాసం ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము చూసినట్టయితే ప్రధానంగా ఫలితాలు గ్రహాలు సంచరిస్తూ ఉన్నటువంటి రాసుల పరంగా కలిగేటువంటి స్థానాలతో మన ఫలితాలు ముడిపడి ఉంటాయి. కనుక సూర్య భగవానుడు 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో ప్రతికూలమైనటువంటి సంచారము. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము మేషరాశి వారికి రాస్యాధిపతి 3య స్థానంలో సంచరిస్తున్నాడు. 3య స్థానము కుజుడి యొక్క సంచారం మూలకంగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక బుధుడు 3, 4, 5 స్థానాలలో శుభప్రదంగా ఉన్నాడు. గురువు 4థంలో అంటే అర్ధాష్టమ స్థానంలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పటికీ మేషరాశి వారికి భాగ్యస్థానాధిపతి అవుతాడు. అంటే 9వ స్థానాధిపతి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత కలిసి వచ్చేటువంటి అంశం. అందున ఉచ్చ స్థానం లోపల కూడాను సంచరిస్తున్నాడు గనక గురువు మూలకంగా కొంత పాజిటివ్ రిజల్ట్స్ మనకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్రుడు 6వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు ద్వాదశ స్థానం ఏలినాటి శని వ్యయస్థానంలో ఉన్నాడు. రాహువు మట్టుకు 11వ స్థానంలో చాలా శుభప్రదంగా ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో మేషరాశి వారికి ఉంది. అయితే వీటన్నిటినీ కూడాను మనం సాముదాయికంగా చూసినట్టయితే
మహిళలకు ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 17వ తారీఖు తర్వాత పిల్లల విషయంలో మీకు మంచి జరుగుతుంది. వాళ్ళ యొక్క చదువు, సెటిల్మెంటు, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీరు మంచి వారి యొక్క సలహాలతో ముందుకు వెళ్తారు. బాగా కలిసి వస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కు కూడాను మీకు అనుకూలమైనటువంటి సమయము. మీ లోపల ఒక క్రియేటివిటీ అనేటువంటిది ఈ సమయంలో ఏర్పడుతుంది. మీరు స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక మంచి అవకాశము మహిళలకు 17వ తారీఖు తర్వాత ఉంది. దీన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. ఇక ముఖ్యంగా ధైర్య సాహసాలతో మీరు ఈ ఆగస్టు మాసంలో నిర్ణయాలు తీసుకుంటారు. చాలా విషయాలలో విజయాన్ని పొందుతారు. ఇకపోతే అన్నదమ్ములు, సోదరులు, ఆత్మీయులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. మహిళలకు ఇంటి వాతావరణం కూడాను చాలా అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు, రైటర్స్ అంటే రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, వారు చేపట్టినటువంటి పనులు చాలా అనుకూలంగా ముందుకు కొనసాగుతాయి. ఇంటి లోపల కొన్ని మార్పులు కనబడుతున్నాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, పాత వస్తువులను తీసివేసి కొత్త వస్తువులతో మార్పు చేసుకోవడము, ఇలాంటివి కనబడుతున్నాయి. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నంలో ఉంటూ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు, మహిళలకు ఈ మాసం చాలా కలిసి వస్తుంది. మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంటి లోపల గురువు మూలకంగా మీకు కొంత మనశ్శాంతి కూడాను ఉంది. అయితే ఆ సమయాన్ని పిల్లల కొరకై, భర్త కొరకై, కుటుంబ పెద్దల కొరకై మీరు వెచ్చించడం చాలా ముఖ్యం. కుటుంబంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం పైన మట్టుకు శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే పని భారము మూలకంగా ఇంటికి బంధువులు రావడము, లేదా ఇంటిలో ఉన్నటువంటి పనుల విషయమై మనం పదే పదే ఆలోచించడం మూలకంగా నిద్రలేమితో మానసికమైనటువంటి సమస్యలు కొంత మీకు ఉద్భవించే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. అలసట మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అయితే విదేశీ ప్రయాణాలకు మట్టుకు అనుకూలమైనటువంటి సమయము. లాభాలు మీకు బాగా ఈ మాసంలో వచ్చే అవకాశము ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా లాభాలను పొందుతారు. కొత్త పరిచయాలతో మీకు చాలా పనులు నెరవేరుతాయి. మీరు ఆశించినటువంటి పనులు సమయం లోపల మీరు పూర్తి చేసుకుంటారు. తద్వారా మీకు కార్య విజయము అనేటువంటిది ఈ మాసంలో కనబడుతుంది. సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. పిల్లల యొక్క బాగోగులు, చదువు, సెటిల్మెంటు ఎంత బాగా ఉన్నప్పటికీ వాళ్ళ విషయమై మీరు ఒక చూపు వేయడము చాలా మంచిది ఈ సమయం లోపల. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే ఆఫీసు లోపల కొత్త బాధ్యతలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వర్క్ లోడ్ సమస్య మూలకంగా మానసిక ఒత్తిడి, ప్రెషర్ బాగా ఉంటుంది. ఇక ముఖ్యంగా గృహిణులకు ఇంటి పనులు కూడాను బాగా ఈ మాసంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పెళ్ళైనటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే భర్తతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, సఖ్యత, అన్యోన్యతతో ఉంటూ అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా, అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా, చర్చలలోకి వెళ్లకుండా సమయస్ఫూర్తితో మీరు ఉన్నట్టయితే మీకు చాలా విషయాలలో మంచి జరుగుతుంది. నిర్ణయాలు ఆలస్యంగా అయినప్పటికీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే రాబడి బాగానే ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు చేతిలో డబ్బు ఉంటుంది. అయితే ఖర్చులు కూడాను విపరీతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక దీన్ని కొంత కట్టడి చేసుకోవడం చాలా మంచిది. ఓవరాల్గా చూసినట్టయితే
మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ ఆగస్టు మాసము బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి, సంతృప్తిగా ఉండండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత, భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహువు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు.
కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత, ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.